హాయ్ అండి. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఓకేనా? సో వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో వీడియో మధ్యలో స్కిప్ చేశారంటే ఎవరికి కూడా ఈ ప్రాసెస్ అనేది అర్థం కాదు. సో మనం ఆల్రెడీ నేనైతే ఎగ్స్ అనేది బాయిల్ చేసుకున్నాను. సో నేను ఎగ్స్ బాయిల్ చేసిన వీడియో అయితే స్కిప్ చేసేసానండి, ఇది తీయలేదు. సో దీనికోసం మనం ముందుగా ఒక కడాయి తీసుకొని, కడాయి హీట్ అయిన తర్వాత అందులో 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎగ్స్ అనేవి ఇలా తిప్పి పెట్టాలండి. సో ఇలా తిప్పి పెట్టడం వల్ల మధ్యలో ఉండే సొన కూడా ఎట్టు వెళ్ళకుండా మంచిగా ఫ్రై అవుతుంది. సో ఇలా ఎగ్స్ వేసిన తర్వాత దీనిలో ఒక టీ స్పూను సాల్ట్, ఒక టీ స్పూను కారం, ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చూడాలండి. సో ఈ మంచిగా 4 పక్కల ఫ్రై అయిన తర్వాత ఆ ఎగ్స్ అనేవి తీసి పక్కన పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు, నెక్స్ట్ వచ్చేసి చెక్క మొగ్గ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యి మంచి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అవి ఫ్రై అయిన తర్వాత నేను చూశారు కదా, ఇప్పుడు ఒక పేస్ట్ టైప్లో వేసాను. అంటే దాంట్లో నేను ఏమేమి వేసానంటే ఆల్రెడీ టమాటా, జీడిపప్పు, ఆనియన్, పచ్చి ఆనియన్ అండి. సో ఈ 3 వేసుకొని మిక్సీ పట్టాను. సో నేను ఇది కూడా స్కిప్ చేసేసానండి, తీయలేదు. సో ఈ పేస్ట్ అనేది తీసుకొచ్చి మంచిగా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టాలండి. సో ఈ పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకొని ఈలోపు వచ్చేసి ధనియాల పౌడరు, గరం మసాలా, ఇంకా కారం, లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం పేస్టు పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇవి మొత్తం వేసి మంచిగా పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, లేదు గ్రేవీ ఎక్కువ పర్లేదు అనుకుంటే వాటర్ పోయినా అవసరం లేదు, అది మీ ఇష్టము. సో ఇలా వాటర్ పోసుకొని 2 ఆర్ 3 మినిట్స్ మంచిగా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చినంతసేపు ఉంచాలి. సో గ్రేవీ అనేది దగ్గరగా వస్తుంది. సో చూసారు కదా ఎలా వచ్చిందో, మంచిగా ఫ్రై అయింది, మొత్తం పచ్చివాసన పోయి మంచిగా వచ్చేసింది. సో ఆల్రెడీ నేను ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని ఆల్రెడీ వాటిని ఫ్రై చేసుకున్నాను కదండి. సో ఫైనల్గా వచ్చేసి ఆ ఎగ్స్ అనేది ఇలా మనం కర్రీలో వేసేసేయాలండి. సో చూసారు కదా ఎగ్ మసాలా కర్రీ ఎలా ఉందో. సో ఫైనల్గా ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయింది. సో ఈ ఎగ్ కర్రీ వచ్చేసి రోటీలో కానీ, చపాతీలో కానీ, పరోటాలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మీ ఇంట్లో మీ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.